అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం FA1 మార్క్స్‌ని ఎలా ఎంటర్ చేయాలో, ఎక్కడ ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఈ FA1 మార్క్స్‌ని మనకందరికి తెలిసిందే studentinfo.comలో మనం చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి, గూగుల్‌లో మనకు తెలిసిందే csc.ap.gov.in అనేటువంటి ఒక మన వెబ్‌సైట్‌ని క్లిక్ చేసినట్లయితే టైప్ చేసినట్లయితే మనకి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈఎంఎస్ అని వస్తుంది. ఫస్ట్‌దే మనం క్లిక్ చేసినట్లయితే ఈఎంఎస్‌ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది. డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ కింద మనం డైస్ కోడ్ని ఇవ్వాలి. పాస్వర్డ్ మనం ఏ పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మనకి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మనము మళ్ళీ మన యొక్క కొత్త పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాది ఆల్రెడీ ఇంతకుముందే సేవ్ చేసుకుని ఉన్నా కాబట్టి నేను ఆల్రెడీ దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ పాస్వర్డ్, యూజర్ నేమ్ రెండు వచ్చి పడతాయి. అయితే కింద మనకి క్యాప్చా ఉంటుంది. క్యాప్చా కొట్టాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు క్యాప్చాను ఎంటర్ చేస్తున్నాను. 2F. అయితే చూడండి, నేను ఈ క్యాపిటల్ స్మాల్ లెటర్స్ కొట్టినా కూడా ఆటోమేటిక్గా అక్కడ క్యాపిటల్ లెటర్స్ పడతాయి. సో 2FDH53 అని కొట్టిన తర్వాత సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. హోమ్ అని, సేల్ బుక్ అని, అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అని, CCE మార్క్స్ అని. మనం ఇప్పుడు CCE మార్క్స్ని ఎంటర్ చేస్తున్నాం కాబట్టి CCE మార్క్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కొన్ని సర్వీసెస్ కనిపిస్తాయి. SA1, FA1, SA2 అని మనకు కొన్ని కనిపిస్తాయి. మనకి ఇప్పుడు మనం చేయాల్సింది FA1 కాబట్టి FA1 సర్వీసెస్ కింద దాని మీద క్లిక్ చేసాము. దీంట్లో మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. FA1 మార్క్స్ ఎంట్రీ, FA1 స్కూల్ కార్డ్ రిపోర్టు, CCE స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఉన్నాయి. మనం ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఎంట్రీ చేయాలి కాబట్టి ఎంట్రీ మీద మనం క్లిక్ చేయాలి. ఎంట్రీ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2022-23 అని స్టడింగ్ క్లాస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టడింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. థర్డ్ క్లాస్లో సెక్షన్ నాకు ఉండేది ఒకటే సెక్షన్ కాబట్టి ఏ సెక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఏది, మనకి తెలుగులో థర్డ్ క్లాస్ నుంచి మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అని చెప్పేసి ప్రజెంట్ నేను ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. చూడండి, చూడండి ఇక్కడ చూడండి, గెట్ డీటెయిల్స్ కింద ఈ విధంగా చూడండి, కింద స్టూడెంట్స్ లిస్ట్ ఉంది. సీరియల్ నెంబర్ 1, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, ఇక్కడ టూల్ నెంబర్ 1, టూల్ నెంబర్ 2, టూల్ 3, టూల్ 4 అని చెప్పేసి మనకి ఈ విధంగా చూడండి. అయితే ఇక్కడ స్క్రీన్ మనకి ఫుల్గా కనపడం లే మొత్తం. అందుకు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసి కింద చూడండి, కింద నుంచి మూడోది డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ ఒక కంప్యూటర్ యొక్క మానిటర్ షేప్లో మనకు ఒక సింబల్ ఉంది. దాని పక్కన ఒక బాక్స్ సింబల్ ఉంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పర్మిషన్ అడుగుతుంది, కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ కొట్టినట్లయితే మనకి చూడండి ఈ విధంగా డిస్ప్లే మనకి మొత్తము ఒక పద్ధతి ప్రకారం అంటే మొత్తం స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన పిల్లల యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సీరియల్ నెంబర్ 1 ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే సీరియల్ నెంబర్ 1లో పక్కన ఉన్నటువంటి బాక్స్లో టిక్ మార్క్ వేస్తున్నాను. పక్కనే స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, అటెండెన్స్ సంబంధించి ప్రెజెంట్ అని డిఫాల్ట్గా ప్రెజెంట్ అని ఇచ్చినాడు. మనకు ఒకవేళ ఆ పిల్లవాడు ఆబ్సెంట్ అయినట్లయితే మనం దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆబ్సెంట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటుంది. మనకి ఈ పిల్లవాడు ప్రజెంటే కాబట్టి నేను మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ప్రజెంట్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేసుకుంటాను. సో ఇది టూల్ 1. మనకి ఇప్పుడు FA1లో టూల్ 1, టూల్ 2 ఈ టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 ఏంటివంటే మనం గతంలో FA1లో మనం ఇదే విధంగానే మనం 50 మార్క్స్కి ఎంట్రీ చేసేవాళ్ళము. టూల్ 1 వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, పిల్లల యొక్క ప్రతిస్పందనలు. అంటే మన క్లాస్ రూమ్లో పిల్లవాడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు, మనం లెసన్ చెప్పేటప్పుడు మనం మధ్యలో క్వశ్చన్స్ వేస్తే ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, దాన్ని బట్టి మనం ఆ పిల్లల యొక్క
ప్రతిస్పందన బట్టి మనకి ఇక్కడ 10 మార్క్స్ మనం 10 మార్క్స్ అలాట్ చేయాల్సి ఉంటుంది. 10 మార్క్స్కి ఆ పిల్లోడు యొక్క యాక్టివ్నెస్ని బట్టి మనం 10 మార్క్స్లో ఎంతో కొన్ని మార్క్స్ని మనం వేయాల్సి ఉంటుంది. తర్వాత టూల్ 2 ఉంటుంది. టూల్ 2 వచ్చేసి రాత అంశాలు. అంటే పిల్లవానికి మనం ఏదైతే హోంవర్క్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఎంత బాగా చేసుకుంటున్నాడు, ఎంత కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు అనే విషయాలను మనం గమనిస్తూ వాటికి సంబంధించి మనం 10 మార్క్స్కి మనం ఆ పిల్లవానికి ఎన్ని మార్కులు అయితే వస్తాయో అన్ని మార్కులని మనము మన యొక్క రిజిస్టర్లో సీసీ రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని ఆ రిజిస్టర్ని మన ముందు ఎదురుగా పెట్టుకొని దీన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టూల్ 3 ఉంది. టూల్ 3 వచ్చేసి ఇందులో వచ్చేసి ప్రాజెక్ట్ పని ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ వర్క్ మనం ఏమైతే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింటామో ఆ ప్రాజెక్ట్ వర్క్ పిల్లవాడు ఎంతవరకు చేసుకొని వచ్చినాడు, ఎంత బాగా చేసుకొచ్చినాడు అనే విషయాలన్నీ మనకి ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి మనం ఆ 10 మార్క్స్కి ఎన్ని మార్కులు వేయాలో వేసుకొని మనం ముందుగానే పెట్టుకొని ఉండాలి. ఆ తర్వాత లాస్ట్ టూల్ 4, ఇంకా లాస్ట్ది టూల్ 4. ఈ టూల్ 4 వచ్చేసి 20 మార్క్స్. మనం గతంలో స్లిప్ టెస్ట్ లాంటి మామూలుగా ఎగ్జామ్ ద్వారా మనం పెట్టేవాళ్ళము. అయితే ఈసారి మన ఏపీ గవర్నమెంట్ వారు కొత్త ప్రయోగం చేసినారు, మీకు మనందరూ తెలిసిందే. అదే సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్. ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్లో ఈసారి మనకి ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి 10 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 3-4-5 వాళ్ళకి అంటే 3 క్లాసుల తర్వాత హై క్లాస్ అందరికీ దాదాపుగా 15 మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలినవి 5 మార్క్స్ క్వశ్చన్స్ డ్రాయింగ్ సంబంధించి ఏమైనా ఉంటాయి. సో ఈ విధంగా మనకి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఈ సిబిఐ ఎగ్జామ్లో పిల్లలకి మనం ఆల్రెడీ ఓఎంఆర్ షీట్లో మనం ఫిలప్ చేసి అక్కడ మనం పై అధికారులకు పంపించడం జరిగింది. అయితే మన దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్లో మనం క్వశ్చన్ పేపర్స్ని ముందు పెట్టుకొని ఆ క్వశ్చన్ పేపర్లో పిల్లవాడు చేసినటువంటి ఆన్సర్స్ని మన ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కీ షీట్ ఆధారంగా ముందు పెట్టుకొని మనం కరెక్ట్ చేసి ఆ ఏ పిల్లవానికి ఎన్ని మార్కులు వచ్చిన విషయాన్ని మనం మన సీసీ రిజిస్టర్లో వేసుకొని మనం ముందు పెట్టుకొని ఉండాలి. మన ముందు పెట్టుకొని మనము అవన్నీ ఆ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చైల్డ్ ఇన్ఫో దాంట్లో మనం స్టూడెంట్ ఇన్ఫో దాంట్లో మనం ఈ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పిల్లవాడిని నేను ఏం చేస్తున్నా అంటే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ పిల్లవాని యొక్క మార్క్స్ ఎంట్రీ చేసి చూపిస్తాను ఒకసారి. చూడండి, ఈ జగదపాల్ జయకుమార్ అనే పిల్లవాడిని నేను ఏం చేసినానంటే టూల్ 1 సంబంధించి ఈ పిల్లవానికి నేను ఎన్ని మార్కులు ఇచ్చినా అంటే ఇక్కడ ఈ అబ్బాయికి 4 మార్క్స్ ఇచ్చినాను. 4 మార్క్స్ క్లిక్ చేస్తున్నాను. టూల్ 2లో ఈ అబ్బాయికి ఎన్ని మార్క్స్ ఇచ్చినాను అంటే 10కి గాను 6 మార్కులు ఇచ్చినాను. 6 మార్క్స్ నేను ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత టూల్ 3లో ఈ అబ్బాయికి 7 మార్క్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ముందే 4 రెడీ చేసుకున్నాను నేను 7 మార్క్స్. నెక్స్ట్ టూల్ 4లో అంటే సిబిఐ ఎగ్జామ్లో 20 మార్క్స్ కానీ ఈ అబ్బాయికి ఎన్ని వచ్చినాయంటే 5 మార్కులు మాత్రమే వచ్చినాయి. కాబట్టి 5 మార్క్స్ నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. వేసి మనం పక్కన క్లిక్ చేసి ఆటోమేటిక్గా టోటల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. అది తీసుకొని మనకి టోటల్ చూపిస్తుంది. సో ఈ విధంగా పిల్లవాని యొక్క మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనం ఒక పిల్లని మాత్రం ఎంట్రీ చేసినాము. ఇప్పుడు మనము మిగిలిన 2వ పిల్లవానికి 3వ విద్యార్థికి 4వ విద్యార్థికి అందరికీ మనం మార్క్స్ ఎంట్రీ చేసి లాస్ట్లో అందరికీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి మనం లాస్ట్లో సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మనకి మనం ఇచ్చినటువంటి డేటా సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. లేదు అలా కాదనుకుంటే మనం ఒక్కొక్క పిల్లవాడిని మనము మార్క్స్ ఎంట్రీ చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చేసినాను, ఒక పిల్లవాడిని ఎంట్రీ చేసినాను. ఇప్పుడు ఇది మాత్రమే నేను సేవ్ చేయాలనుకోండి, మనకి ఏమైనా వర్క్ పడింది, ఇప్పుడు స్టాప్ చేయాలనుకుంటే ఈ ఒక్క పిల్లవాడిని ఎంట్రీ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్క్ ఉంది, ఇప్పుడు నేను బయటకు పోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఒక్క పిల్లవాడిని ఎంట్రీ చేస్తాను, నేను సబ్మిట్ బటన్ నొక్కేస్తాను. సబ్మిట్ కొట్టేసి అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటి ఆప్షన్ కనిపించింది. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క పిల్లవాడిని కానీ లేదా క్లాస్లో ఉన్నటువంటి అందరి పిల్లలు ఎంట్రీ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టవచ్చు, లేదా ఒక్కొక్క సింగిల్ కూడా మనం సబ్మిట్ కొట్టవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మనకి చూడండి మళ్ళీ సేమ్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. మనం ఇప్పుడు సబ్జెక్టులు అన్నీ ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ స్టడింగ్ క్లాసు 3rd క్లాసు, ఇంతకుముందు 3rd తీసుకున్నాం, ఇప్పుడు 3rd సెక్షను ఇంతకుముందు తీసుకుని ఇప్పుడు ఏనే సబ్జెక్ట్ వచ్చేసి ఇంతకుముందు తెలుగు అయిపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుంటాను. మరి గెట్ డీటెయిల్స్ కొడితే మళ్ళీ మనకి సేమ్ ఆ తరగతిలోని పిల్లలందరి సమాచారం అంతా మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్లే మనం మార్క్స్ని ఎంట్రీ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లాస్లో అన్ని సబ్జెక్టులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు మనం సెలెక్ట్ చేసుకొని
మనము మార్క్స్ పోస్ట్ చేసి మనము సబ్మిట్ బటన్ నొక్కినట్లయితే మనం FA1 యొక్క మార్క్స్ సక్సెస్ఫుల్గా మనం ఎంట్రీ చేసినట్లే అవుతుందన్నమాట. ఇదండి మనం FA1 మార్క్స్ని లేదా ఇటీవల వచ్చినటువంటి CBA మార్క్స్ని ఈ స్టూడెంట్ ఇన్ఫో దాంట్లో ఎలా ఎంట్రీ చేయాలో విషయము. సో ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ఈ విజ్ఞప్తి అండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో మనకి కనిపిస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మన ఇతర ఉపాధ్యాయ వర్గానికి, ఇతర గ్రూపులు కూడా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.